అమెరికా చైనాల మధ్యన కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందంలో చైనా వస్తువుల మీద టారిఫ్ రేట్ 115% తగ్గించామని, దీంతో 145% సుంకం కాస్త 30%కి పరిమితమైందని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసన్ గ్రీర్ ప్రకటించారు. మొన్నటిదాకా చెప్పింది 245, దాంట్లో యాక్చువల్గా 145 తీసేస్తే 100 అన్నా ఉండాలి, కానీ మరి 30%కి పరిమితం అవడం ఏంటి అనేది అర్థం కాలేదు. అలాగే అమెరికా వస్తువుల మీద చైనా కూడా తన సుంకాన్ని అంతే స్థాయిలో తగ్గించడంతో 125% కాస్త 10%కి పరిమితం అవుతుంది అన్నటువంటి చెప్తున్నారు. వాస్తవంగా వాళ్ళది 125%కి 115 తగ్గిస్తే 10% అవడంలో తప్పలేదు, అప్పుడు కూడా 15% అవుతుంది. మరి ఈ విచిత్రమైన లెక్కలేంటో తెలియదు. అమెరికా వాస్తవానికి చైనాకి ఎగుమతి చేసేది స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాటరీలు, మోటార్ వెహికల్ భాగాలు, బొమ్మలు, లైటింగు, ఫర్నిచరు, ప్లాస్టిక్ వస్తువులు, వాటర్ హీటర్లు, హెయిర్ డ్రైయర్. అదే సందర్భంలో చైనాకి అమెరికా ఎగుమతి చేసేటటువంటిది, అంటే అమెరికాకి చైనా పంపించేది అవైతే చైనాకి అమెరికా ఎగుమతి చేసేటటువంటి వచ్చేటప్పటికి సోయాబీన్స్, సెమీ కండక్టర్లు, వ్యాక్సిన్లు, సహజవాయువు, ముడి చమురు, మోటార్ వాహనాలు విడిభాగాలు, సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ మెషినరీ, వైద్య పరికరాలు, ఇథైలిన్ పాలిమర్లు ఉన్నాయి.